హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి మీడియా. నేను గౌతమి. మనం ఈరోజు వచ్చి గోదావరి రుచులు స్వీట్స్ ఫేమస్ అన్నమాట. ఇక్కడ బొబ్బట్లు, పూతరేకులు ఇవి వాళ్ళు న్యాచురల్గా గోదావరి నుంచి పూతరేకులు, ఆత్రేయపురం నుంచి పూతరేకుల మీద ఉన్న లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. లోపలికి వెళ్ళి వీళ్ళు స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేస్తున్నానని చెప్తున్నారు. ఇక్కడ స్వీట్స్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. పదండి లోపలికి. తిను పూతరేకులు పైన లేయర్ ఉంది కదా, అది ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు మీరు? అది ఆత్రేయపురం నుంచి వస్తుంది. ఆత్రేయపురం నుంచి. ఓకే. మీరు చాలా చూస్తున్నాము తను తయారు చేస్తుంటే చాలా లేయర్స్ తీసేసి ఇక్కడ డస్ట్బిన్లో వేసేస్తున్నారు అంటే ఎందుకని? రేకు తయారైనప్పుడు కుండ మీద కొన్ని ఐటమ్స్ చిరిగిపోతుంటాయి. ఆ చిరిగిపోయేది మనం చేస్తే పూతరేక తినేటప్పుడు బయట నుంచి వచ్చేసే అవకాశం ఉంటుంది. అందుకని చిరిగింది కానీ క్రాక్ వచ్చింది కానీ తీసి సెపరేట్గా బయట పడేసి నీట్గా బాగున్న రేకు మాత్రమే మనం పూతరేక చేస్తాం. దీనివల్ల మీకు లాభం కన్నా ఎక్కువ నష్టం ఉంటుందేమో కదా, అంటే లేయర్స్ వైజ్ కాస్ట్ వేస్తారా? అక్కడి నుంచి అసలు ఎలా తీసుకొస్తారు మీరు? అక్కడ మనకి ఏ రేక్ ప్రైస్ ఉంటుంది మేడం. కానీ ఇక్కడ మనం ఇచ్చే ఐటమ్ క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉండాలి కాబట్టి బాగున్న రేకుని మాకు లాస్ వచ్చినా పర్వాలేదు కానీ మేడం కస్టమర్ దగ్గర నుంచి పేరు మాత్రం రాకూడదు. అందుకని నీట్గా ఉన్న రేకుని మాత్రమే తయారు చేస్తాం. ఇక్కడ అన్ని గోదావరి రుచులు అంటున్నారు. మీ దగ్గర ఎన్ని టైప్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి? ఇక్కడ ఫస్ట్ అయితే మనం పూతరేకులో చూసుకుంటే ఇది బెల్లం కూడా అక్కడి నుంచేనా? ఏదైనా స్పెషల్ ఉందా ఇక్కడ బెల్లంలో కూడా? అది యాక్చువల్గా బెల్లం డైరెక్ట్గా యూజ్ చేయట్లేదు మేడం. దాన్ని బెల్లంని బోరా చేస్తాం. బోరా అంటే దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి పొడిం కింద తయారు చేస్తాం మేడం. మనకి ఎప్పుడు బెల్లం మెత్తగా వస్తుంది. బోరా కింద చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనం తిని ప్రతి బైట్లోనూ బెల్లం సమానంగా తగులుతుంది. దాని గురించి మనం బెల్లం బోరా యూజ్ చేసి కాజుని కూడా పౌడర్ కింద యూజ్ చేస్తాం. ఒక ప్రతి బైట్కి టేస్ట్ సమానంగా తగలడం కోసం బెల్లం అలాగే కాజు కూడా పౌడర్ని యూజ్ చేస్తాం. డ్రై ఫ్రూట్స్ నార్మల్గానే యూజ్ చేస్తాం. మనకు దీంట్లో ప్లెయిన్ ఉంటుంది మేడం, లేకపోతే షుగర్ ఉంటుంది. షుగర్ ప్లెయిన్ చేస్తాం మేడం, బెల్లం ప్లెయిన్ చేస్తాం. లేకపోతే రెండింటిలోనూ మనం డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేస్తాం. దీంట్లోనే స్పెషల్ ఉంటుంది మేడం, దానికి కలకండ ప్లస్ హనీ యాడ్ చేస్తాం. దీంట్లో పూతరేకులోనే కలకండ అండ్ హనీ. అదేంటండి గీ ప్లేస్లో హనీ యూజ్ చేస్తాం. ఓకే. గీ యూజ్ చేయరు, హనీ యూజ్ చేస్తాం. హనీ ప్లేస్లో మనం గీ ప్లేస్లో హనీ యూజ్ చేస్తాం. ఇంకా అందులో గీ యాడ్ చేయండి. డ్రై ఫ్రూట్స్ నార్మల్గానే వస్తాయి మేడం, లైట్గా బెల్లం వస్తుంది. దాని ప్లేస్లో కలకండ వస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ నెయ్యి అంటే మీరు స్వచ్ఛమైన నెయ్యి వాడతారా? నెయ్యిలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు పూతరేక్కి అంటే గీ ఉంటేనే అసలైన టేస్ట్. అవును మేడం, గీ బట్టే పూతరేక్ కానీ బొబ్బట్టు కానీ టేస్ట్ బాగుంటుంది. ఏ స్వీట్కైనా గీ టేస్ట్ బాగుంటే ఆ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. గీ ప్రత్యేకంగా మాకు గోదావరి నుంచే వస్తుంది మేడం. అది లోకల్ బ్రాండ్స్ ఏమీ కాదు. అక్కడ ఫామ్ ఉంది, ఆ ఫామ్ నుంచి తయారు చేసిన గీ మాత్రమే యూజ్ చేస్తుంది. అది రీసెంట్గా వాళ్ళ బ్రాండ్ని ఇక్కడికి ప్రమోట్ చేస్తున్నారు మేడం. యాక్చువల్గా గోకుల్ అనే బ్రాండ్ అది మాకు తణుకులో జరుగుతుంది. అది కూడా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం. అది కాస్ట్ కూడా ఇక్కడ మీద కూడా బాగా ఎక్కువ మేడం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పూతరేక్కి బొబ్బట్టుకి గీ టేస్ట్ బాగుంటేనే ఫస్ట్ స్మెల్ బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని గీ కూడా మంచి కాస్ట్లీ గీ యూజ్ చేస్తుంది. డైలీ ఎన్ని పూతరేకులు ఇక్కడ మీరు అమ్ముతూ ఉంటారు? ఎలా ఇక్కడ వాళ్ళు ఎలా ఆదరిస్తున్నారు మీ గోదావరి రుచిలో? ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ వాసులకి మీరు గోదావరి టేస్ట్లు చూపిస్తున్నారు. ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ పూతరేక్కి బయట సైడ్ పూతరేక్కి డిఫరెన్స్ ఏంటి? కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది మేడం, కానీ మేము ఇచ్చేది లైవ్ మేడం. పూర్తిగా మీరు ఎక్కడైనా సరే తయారు చేసింది ఇస్తారు కానీ లైవ్ ఎక్కడ ప్రిఫర్ చేయరు. మా దగ్గర లైవ్ మాత్రమే ఇస్తాం. మీరు వచ్చి అడిగిన తర్వాతే మీకు ఒక బాక్స్ కావాలన్నా 2 బాక్స్ కావాలన్నా ఎన్ని పీసెస్ కావాలన్నా ఇక్కడ లైవ్ లో చేసి మాత్రమే ఇస్తాం. స్టోరేజ్ అనేది ఆప్షన్ ఉంటుంది మేడం. అసలు కొంతమంది మాకు కంగారుగా వెళ్ళాలి, తొందరగా ఉంటే ఇచ్చిన అలాంటి వాళ్ళు 1 or 2 బాక్సెస్ మాత్రమే చేసి పెట్టుకుంటాం. అంతేగాని ఎక్కువ బాక్సెస్ అనేది మాత్రం చేసి పెట్టాం. ఇప్పుడు కేజీ ఆర్డర్ ఇచ్చారనుకోండి ఎవరైనా, అప్పటికప్పుడు కేజీ కట్టేసి ఇచ్చేస్తూ అంతే మేడం. మీకు ఆ లైవ్ ఇచ్చినప్పుడు కస్టమర్ ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారు మేడం. ఫ్రెష్నెస్ అనేది దానికోసం ఎంతసేపు అయినా కస్టమర్ వెయిట్ చేస్తారని ఫీలింగ్ మీద. అందుకని రిక్వెస్ట్ మీద అయినా సార్ ఒక 5 minutes, ఒక 10 minutes అంటే వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన తర్వాతే వాళ్ళ కళ్ళ ఎదురుగుండానే చేసి ఇస్తాం మేడం.
మీకు లైవ్ బొబ్బట్టు కానీ లైవ్ పూతరేక్ కానీ వాళ్ళు అడిగిన తర్వాతే తయారు చేసేస్తాం. ఓకే, మనం మీరు బొబ్బట్టు అన్నారు కాబట్టి మనం బొబ్బట్టు కూడా చూద్దామండి. ఇక్కడ బొబ్బట్టు ఏంటి మీది స్పెషల్? ఆంధ్ర స్టైల్లో బొబ్బట్లు చేస్తారా ఇక్కడ కూడా? ఆంధ్ర స్టైల్ మేడం ఇక్కడ బొబ్బట్టు తయారు చేసేది. దానికి కూడా ప్లేన్ బెల్లం మాత్రమే యూజ్ చేస్తాం మేడం. అది బెల్లం కూడా అక్కడి నుంచే మీకు ఆంధ్ర? అవును మేడం, అది మాండ్యా బెల్లం యూజ్ చేస్తాం. మాండ్యా బెల్లం యూజ్ చేస్తాం. అది కూడా టేస్ట్ని బట్టి సాల్ట్ తక్కువ ఉన్న బెల్లమే యూజ్ చేస్తాం. ఓకే, అది మేకింగ్ మొత్తం ఇక్కడే తయారవుతుందండి. సరే, మనం బొబ్బట్లు కూడా చూస్తున్నాం. అసలు నేతిలో ఇంట్లో అయితే ఎలా అయితే వేసుకొని తింటామో మనం అంత ఇదిగా నీట్గా చేసి ఇస్తున్నారు. అసలు ఇక్కడ మీ బొబ్బట్టు స్పెషల్ ఏంటి? ఇక్కడ ప్రస్తుతానికైతే ఓన్లీ పూర్ణ బొబ్బట్టు ఒకటి వేస్తున్నాం మేడం. ప్లేస్ సరిపోక 2 months 3 months తర్వాత కోవా బొబ్బట్టు, నెక్స్ట్ కొబ్బరి బొబ్బట్టు యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే పూర్ణ బొబ్బట్టు ఒకటే అవైలబుల్గా ఉంది మేడం. రోజుకి ఎన్ని బొబ్బట్లు తయారవుతూ ఉంటాయి ఇక్కడ? మాక్సిమం మీకు ఎన్ని బొబ్బట్లు చేస్తూ ఉంటారు? వీక్ డేస్లో అయితే 2000 వరకు వేస్తాం. 2000 వరకు బొబ్బట్లు చేస్తూ ఉంటారు. వీకెండ్స్లో 3000 వరకు ఉంటాం. 3000 వరకు. బొబ్బట్టు స్పెషల్ అంటే ఏంటి ఇక్కడ? మీ దగ్గర బొబ్బట్టు టేస్ట్ చేయాలంటే ఏం చెప్తారు మీరు? ప్యూరిటీ మేడం. ఫస్ట్ ప్యూరిటీ అండ్ మీకు అప్పుడు లైవ్లో తయారు చేయడం వల్ల వేడిగా తిన్న బొబ్బట్టు వచ్చే టేస్ట్ ఎప్పుడు కూడా నెంబర్ 1 మేడం. ఓకే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చే టేస్ట్కి ఇక్కడ మీకు లైవ్లో ఇచ్చిన బొబ్బట్టుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మేడం. ఒక్కసారి లైవ్లో వేడిగా ఉన్న బొబ్బట్టు తినండి, అది మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మేడం ఎప్పుడు కూడా. పైగా మేము యూజ్ చేసే గీ వల్ల ఒకటి, మీకు వేడి మీద వేసే గీ వల్ల ఒకటి బొబ్బట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, దాని తర్వాత మీరే చెప్పండి. బొబ్బట్లు కూడా మీరు ఎప్పటికప్పుడు లైవ్లో చేసి అమ్ముతూనే ఉంటారా, లేదా ముందే ఆర్డర్ ఏమైనా ఉన్నాయి అంటే ప్యాక్ చేసేసి పెట్టేస్తూ ఉంటారా? ఆర్డర్ని బట్టి మేడం. అది ఇప్పుడు వాళ్ళు ఇచ్చి మేము ఒక 1 hourలో వస్తాం 2 hourలో వస్తామంటే వాళ్ళ కోసం ముందే చేసి పంపిస్తాం. ఇప్పుడు యూఎస్ అలా ప్యాకింగ్ వెళ్ళిందంటే అక్కడ హీట్ పంపించడానికి ఉండదు మేడం. ఎందుకంటే హీట్ బొబ్బట్ని ప్యాక్ చేసినప్పుడు పైన ఒక లేయర్ వాటర్ ఫామ్ అయిపోతుంది. దానివల్ల చల్లరిన తర్వాతే దాన్ని ప్యాక్ చేసి సిల్వర్ ఫాయిల్లో ప్యాక్ చేసి మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి మీరు యూఎస్ కూడా మీ దగ్గర బొబ్బట్లు యాక్చువల్గా మేము తయారు చేసి వాళ్ళు తీసుకువెళ్తారు మేడం. మేము ఓన్లీ ప్యాక్ చేసి ఇవ్వడం వరకు మేము ఇస్తాం. మేము ప్రస్తుతానికి ట్రాన్స్పోర్ట్ ఏమీ పెట్టలేదు. వాళ్ళకి కావాల్సినప్పుడు మేము తయారు చేసి ఇవ్వడం వరకు, దాన్ని ప్యాక్ చేయడం వరకు చేస్తాం. బొబ్బట్లు యూఎస్ వాళ్ళు కూడా టేస్ట్ చేస్తున్నారన్నమాట. కస్టమర్స్ డైలీ ఉంటాయి మేడం కంపల్సరీగా. డైలీ పూతరేకు బొబ్బట్టు కొన్ని స్వీట్స్ కంపల్సరీగా మనకి నిల్వ ఎక్కువ ఉండే ఐటమ్స్ కంపల్సరీగా యూస్ అవుతాయి. ఇక్కడ తినాలి అని ఎవరైనా టేస్ట్ చేయడానికి వస్తే వాళ్ళకి ఇట్లా స్టోర్ చేసే ఉండదు, ఏమంటే లైవ్లో చేసి ఇచ్చేస్తూ ఉంటారు బొబ్బట్టు. మ్యాక్సిమం మేడం ఒక ఏదైనా హాట్ బాక్స్లో స్టోర్ చేసింది మ్యాక్సిమం 1 hour మేడం. దాని తర్వాత ఐటమ్ ఉండదు మేడం. దాని తర్వాత తయారు చేస్తూనే ఉంటాం. మార్నింగ్ 8:30 స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా నైట్ 10కి క్లోజ్ చేస్తాం. అప్పటి వరకు ఇంకా క్లోజింగ్ ఉండదు, కంటిన్యూలో ఉంటుందండి. కంటిన్యూస్గా లైవ్ బొబ్బట్టు లైవ్ పూతరేకు ఉంటుంది. మీ దగ్గర బొబ్బట్టు చూసాం, పూతరేకు చూసాం. మీ దగ్గర ఇంకా ఏంటి స్వీట్స్ స్పెషల్? మేము మీది బెంగాలీ స్వీట్స్ స్పెషల్ అని విన్నాము. బెంగాలీ స్వీట్స్ అని, ఆంధ్ర స్వీట్స్. ఇంకా మీ దగ్గర స్వీట్స్ స్పెషల్ అని చెప్పారు కదా ఇందాక. ఓన్లీ ఆంధ్ర స్వీట్స్ మేడం. ఇక్కడ క్రౌడ్ రిక్వెస్ట్ మీద 2-3 ఐటమ్స్ బెంగాలీ ఐటమ్స్ యాడ్ చేస్తాం మేడం. అది ఏంటి బెంగాలీ ఐటమ్స్? మీ దగ్గర బెంగాలీ ఐటమ్స్ ఇంకా 3 ఉన్నాయి. అవి కూడా కాజు మేడం. కాజు ప్లెయిన్ కాజు ఒకటి, నెక్స్ట్ కాజు డ్రై ఫ్రూట్ ఒకటి యాడ్ చేస్తాం మేడం. నెక్స్ట్ డ్రై ఫ్రూట్ బర్ఫీ ఒకటి, నెక్స్ట్ డ్రై ఫ్రూట్ కాజు బర్ఫీ, నెక్స్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ 3 ఐటమ్స్ బెంగాల్ ఐటమ్స్ క్రౌడ్ రిక్వెస్ట్ మీద యాడ్ చేస్తాం మేడం. రిక్వెస్ట్ మీద యాడ్ చేస్తాం. యాక్చువల్గా అసలు ఇక్కడ బెంగాల్ ఐటమ్ కాన్సెప్టే లేదు మేడం. ఓన్లీ ఆంధ్ర స్వీట్స్ మాత్రమే. అది క్రౌడ్ రిక్వెస్ట్ మీద మాత్రమే ఈ 3 ఐటమ్స్ యాడ్ చేయడం జరిగింది. నేను మీ దగ్గర బెంగాలీ స్వీట్స్ కూడా ఉన్నాయనుకున్నాను, కానీ క్రౌడ్ రిక్వెస్ట్ మీద యాక్చువల్లీ మోతీచూర్ అండ్ మలైపూరి రెండు కూడా క్రౌడ్ రిక్వెస్ట్ మీద యాడ్ చేసినాయి. ఓకే, చూపిస్తారా ఒకసారి మీ దగ్గర ఆ స్వీట్స్ ఎలా ఉన్నాయి? మోతీచూర్లో 2 రకాలు ఉంటాయి మేడం. ఒకటి షుగర్తో ఉంటుంది, నెక్స్ట్ ఇంకోటి బెల్లంతో ఉంటుంది. ఇది బయట మోతీచూర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. బయట మోతీచూర్ ఆరెంజ్లో ఉండి అలా ఉంటుంది, కలర్ యూస్ చేస్తారు మేడం. ఓకే, మీరు న్యాచురల్ మేడం. ఇక్కడ ఏ ఐటెంలోనూ కూడా కలర్ అనేది యాడ్ చేయండి. ఓకే, ఏ ఐటెంలోనూ కూడా కలర్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయండి. స్వీట్ అయినా హాట్ అయినా కూడా ప్లేన్ మేడం. దాని ఒరిజినల్ కలర్ మాత్రమే ఉంటుంది. ఇది ఉంది మేడం, ఇది పాలకోవా వస్తుంది. యాక్చువల్గా మీరు ఎక్కడైనా బయట వైట్ పాలకోవా చూస్తారు, అది టెంపుల్స్కి ఇచ్చే పాలకోవా ఉంటుంది. అది ఎక్కడైనా బయట ఉంటుంది. ఇది రోస్టెడ్ మేడం. దాని నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేది రోస్టెడ్ అండి. వైట్ తర్వాత వచ్చి ప్రాసెస్లో వచ్చేది రోస్టెడ్ పాలకోవా. ఇది మ్యాక్సిమం మీకు ఇక్కడ ఎక్కడ దొరకదు. ఇది కూడా ఆంధ్ర.
ఓకే ఓకే. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రోస్టెడ్ పాలకోవాకి వచ్చి టేస్ట్ వైట్ పాలకోవా వైట్ కన్నా పాలకోవా. అంత ఇది కూడా taste షుగరేనా అండి? ఇది షుగర్ షుగర్తోనే స్టార్ట్ షుగర్ చేస్తాం. దీంట్లో ఉన్న రెండే ఇంగ్రీడియంట్స్, ఒకటి మిల్క్ అండ్ షుగర్. షుగర్ ఇంకేమీ ఉండదు, ఏమి యూస్ ఇంకేమీ యూస్ చేయరు. ఓకే నైస్. ఇంకా స్వీట్స్ ఏం స్పెషల్ అండి మీ దగ్గర? మా దగ్గర గొట్టం కాజా ఉంటుంది మేడం, కాకినాడ గొట్టం కాజా ఉంటుంది. అది కూడా లైవ్లోనే ఉంటుంది మేడం. మ్యాక్సిమం డైలీ 2 times ఇక్కడ తయారు చేస్తాం. డైలీ 2 times స్వీట్ ఇక్కడ తయారు చేస్తాం. ఓ మీకు అందుకనే తిన్నప్పుడు దాంట్లో ఉండే షుగర్ పానకం కూడా లైవ్గానే ఉంటుంది మేడం, ఫ్రెష్గానే ఉంటుంది. ఓహో. అలాగే చిట్టి కాజా మేడం, ఇది చిట్టి కజ్జికాయ మేడం. ఇది చిట్టి కజ్జికాయ. కజ్జికాయ ఓకే. చిన్న సైజ్ వస్తుంది మేడం, లోపల కొబ్బరి పూర్ణం వస్తుంది. కొబ్బరి పూర్ణం. అది మీకు లోపల కొబ్బరి పూర్ణము, దానిపైన ఉన్న పాకం రెండు కూడా బెల్లమే మేడం. దాంట్లో కూడా షుగర్ యాడ్ అవుతుంది. షుగర్ యాడ్ అవ్వదు. గొట్టం కాజాలో షుగర్ యాడ్ అవుతుంది మేడం. గొట్టం కాజా షుగర్ తోటే తయారవుతుంది మేడం. ఎందుకంటే సిరప్ ని షుగర్ మాత్రమే పీల్చుకోగలదు, బెల్లం పీల్చుకోలేదు. అందుకని షుగర్ మీకు ఎక్కడైనా సరే గొట్టం కాజా షుగర్ తోటే ఉంటుంది. షుగర్ తోనే ఉంటుంది. ఇది మాత్రం బెల్లం. బెల్లం మేడం. పైన ఉన్న పానకం, నెక్స్ట్ లోపల ఉన్న పూర్ణం కూడా రెండు కూడా బెల్లంతో రెడీ అవుతాయి. మీకు అలాగే ఇది కోవా కజ్జికాయ మేడం. ఇది దీనిలో కూడా ఓకే. దానిలో ఉండే పూర్ణం కూడా కొబ్బరి పూర్ణమేనండి. పైన లేయర్ అంతా కూడా వైట్ కోవా వస్తుంది మేడం. వైట్ కోవా. మీకు ముందు చూపించింది రోస్టెడ్ కోవా మేడం, అది వైట్ కోవా మేడం. అది కోవా కజ్జికాయ మేడం. మీకు పైన వచ్చేదంతా కూడా కోవా వస్తుంది. ఇక్కడ స్వీట్స్ తో పాటు హాట్స్ కూడా ఉన్నాయి కదా. మీ ఆంధ్ర స్టైల్ హాట్స్ ఏం ఫేమస్ అండి మీకు ఇక్కడ? మీకు దొరకనిది ఎక్కువగా ఇక్కడ మా దగ్గర మాత్రమే దొరికేది పప్పు చేకోడి మేడం. పప్పు చేకోడి. ఓకే. అది బాక్స్ ప్యాకింగ్ చేయం మేడం. అది లైవ్ లోనే మీకు ఎంత కావాలంటే అంతే మేమే ప్యాక్ చేసి ఇస్తాం మేడం. యాక్చువల్లీ మిగతావన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్ లో ఉంటాయి, పావు కేజీ కింద ఉంటాయి. అది మాత్రం మీకు కేజీ అంటే కేజీ, హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ మేమే మీకు ప్యాక్ చేసి ఇస్తాం మేడం. ప్యాక్ చేసి ఇస్తాం. ఇవి స్వీట్స్ అన్ని ఇక్కడే తయారు చేస్తూ ఉంటారండి? ఇక్కడ తయారు చేసే వాళ్ళు కూడా ఆంధ్ర నుంచే తీసుకొచ్చారా, లేకపోతే ఎవరైనా పీపుల్స్ ఉంటారా ఇక్కడ తయారు చేసే వాళ్ళు? ఇక్కడ షాప్ లో ఉండే అందరు కుర్రోళ్ళు కూడా ఆంధ్ర నుంచి వచ్చారు. ఆంధ్ర నుంచి ఆంధ్ర చేతి వంట తినాలి అంటే అక్కడ పీపుల్ అయితేనే ఆ వంట రుచి. అవును మేడం. ఆ టేస్ట్ కావాలంటే అక్కడ కుర్రోడే కావాలి మేడం. ఎక్కడ మనం పెట్టిన దానికి ఎక్కడ టేస్ట్ కావాలంటే వాళ్ళు తీసుకురావడం బెస్ట్ ఉద్దేశంతో ఆంధ్ర నుంచి మాత్రమే వర్కర్స్ని తీసుకొచ్చాను. ఓకే. ఇక్కడ వర్కర్స్ ఎంతమంది పనిచేస్తూ ఉంటారు? అంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ 10 వరకు అంటున్నారు కదా, షిఫ్ట్ల వైజ్ వర్క్ చేస్తారా? షిఫ్ట్ వైజే మేడం. షిఫ్ట్ వైజ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. ఓకే. 2 నుంచి నైట్ 10:30 వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. ఓకే. దగ్గర 25 మెంబర్స్ వర్క్ చేస్తారు. 25 మెంబర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళకి అకామిడేషన్ అంతా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఆంధ్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అంటే మళ్ళీ ప్రొవైడ్ వాళ్ళ బాధ్యత మనదే కదా మేడం. కదా, వాళ్ళ బాధ్యత మనమే తీసుకోవాలి కదా మేడం. అందుకని వాళ్ళనే తీసుకొస్తాం. అందరు ఎక్స్పీరియన్స్ మేడం. ఇక్కడ కస్టమర్తో కూడా పొలైట్గానే మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఆంధ్ర పీపుల్ వస్తుంటారు. వాళ్ళతో పొలైట్గానే మాట్లాడాలి కాబట్టి వాళ్ళని ప్రిఫర్ చేస్తాం మేడం. పర్సనల్ కూడా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశానండి చెప్పడానికి. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ టు. ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఎక్కువ బొబ్బట్లు పూతరేకులు తింటూ ఉంటాం అనమాట. డ్రై ఫ్రూట్స్ పూతరేకు అంటే చాలా ఇష్టం నాకు పర్సనల్ కూడా. వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవడం కన్నా ఎక్స్పీరియన్స్ నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట మీకు. ఇంకా ఇక్కడ ఎక్కువ కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేది మీకు ఇది ఈ స్వీట్ ఇక్కడ ఫేమస్ అంటే ఏం చెప్తారు మేడం? మ్యాక్సిమం అందరూ కూడా లైవే ప్రిఫర్ చేస్తారు మేడం. దాని తర్వాత ఎక్కువగా కోవా తీసుకెళ్తారు మేడం. అదే దూద్పేడ అంటాం కదా మేడం, పాలకోవా ఎక్కువగా తీసుకెళ్తారు మేడం. మిగతాది మ్యాక్సిమం గిఫ్టింగ్కి అందరూ కూడా మిక్స్డ్ ప్లాన్ చేసుకుంటారు. హాఫ్ కేజీ మిక్సింగ్ అనుకుంటారు. అన్ని రకాల స్వీట్స్ కలిపి ఒక హాఫ్ కేజీ కింద ఇచ్చేలాగా అందరూ ఎక్కువగా గిఫ్టింగ్ కానీ అందరూ కూడా ఎక్కువగా మిక్సర్ ప్లాన్ చేసుకుంటారు. రీసెంట్గా మేము యాడ్ చేసింది అయితే పన్నీర్ జిలేబీ ఒకటి యాడ్ చేసాం. పన్నీర్ జిలేబీ. ఓకే. మిడిల్లో కలిపి కలకండి పేరేంటది? అజ్మీర్ కలర్. దాని పక్కనే ఇంకో స్వీట్ ఉంది కదండి, అదేంటి? అది అజ్మీర్ కలాకండ్ మేడం. అది మీకు జున్ను టైప్లో ఉంటుంది మేడం. ఓకే. అజ్మీర్ కలాకండ్ అది జున్ను టైప్లో ఉంటుంది. జున్ను టైప్ ఉంటుంది మేడం. బాగా స్మూత్ వస్తుంది. కలకండ్లో అది బెంగాలీ ఐటమే వస్తుంది మేడం యాక్చువల్గా. అది మన ఆంధ్ర ఐటమ్ కాదు. అది కూడా క్రౌడ్ రిక్వెస్ట్ మీద యాడ్ చేస్తుంది. అది రీసెంట్గా యాడ్ చేస్తుంది మేడం. ఒక 1 month అవుతుంది అంత. ఓకే. అది స్పీడ్ మూమెంట్ మేడం. అది దానికోసమే వచ్చిన జన క్రౌడ్ ఉంటుంది.
చాలా క్రౌడ్ ఉంటుందో. అజ్మీర్ కలాకండ్ అది ఆల్రెడీ ఇప్పుడు థర్డ్ ప్లేట్ మేడం. ఓ మార్నింగ్ నుంచి ఇది థర్డ్ ప్లేస్ Third plate ఇప్పటికి. మేడం, ఓ కేవలం ఆ అజ్మీర్ కలాకండ్ కోసమే వచ్చి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. అలాంటి వాళ్ళే బెంగాలీ వాళ్ళే ఎక్కువ వస్తారా, మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారా ఈ స్వీట్ ని? తెలుగు వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ మేడం. తెలుగు వాళ్ళు. అవును మేడం. మనకి మీకు ఇక్కడ దొరికి ఏ ఐటమ్ అయినా లైవే మేడం. ఏ రోజుది ఆ రోజే ఉంటుంది మేడం. మార్నింగ్ తయారు చేసిన ఐటమే మ్యాక్సిమం మళ్ళీ ఈవినింగ్కి క్లోజ్ చేసేస్తాం మేడం. ఓకే. రేపొద్దునికి ఈ ఐటమ్ని మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉండదు మేడం. అందుకని తక్కువే తయారు చేసుకున్న అందరికీ లైవ్ ఫ్రెష్ ఇవ్వడానికే ట్రై చేస్తాం మేడం. ఓకే ఓకే. మీకు మా దగ్గర అరిసెలు ఉంటాయి మేడం. అరిసెలు కూడా ఇక్కడ రెగ్యులర్గా దొరికే అరిసెలు ఉంటుంది మేడం. ఇక్కడ మెత్తనది కొంచెం థిక్నెస్తో దొరుకుతుంది మేడం. థిక్నెస్ అది క్రిస్పీ మేడం. అది క్రిస్పీ. పాపడ్ టైప్లో ఉంటుంది. అది మొత్తం క్రిస్పీ వస్తుంది మేడం. నువ్వులతో వస్తుంది మేడం, క్రిస్పీ వస్తుంది. అరిసెలు అంటే మెత్తగా ఉండి అవును మేడం, ఇది ఆంధ్రాలో దొరికే స్పెషల్ మేడం. ఇది ఓన్లీ క్రిస్పీగానే దొరుకుతుంది. ఓ నైస్ నైస్. ఇక్కడ ఓన్లీ ఒకే ఒక అరిసి ఉంటుంది మేడం, అది కూడా క్రిస్పీగానే దొరుకుతుంది. మరి మనకి ఇంకా నార్మల్ అరిసె అనేది లేదు మేడం, ఓన్లీ క్రిస్పీ ఒక్కటే ఉంటుంది మేడం. ఓకే. అసలు మార్నింగ్ ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుందండి వీళ్ళు ప్రిపరేషన్ అనేది? ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది మేడం 5కి. ప్రిపరేషన్ ఉంది. షాప్ అయితే మాత్రం 8:30, 9కి ఓపెన్ చేస్తాం మేడం. ఓకే. అక్కడ నుంచి ఇంకా కంటిన్యూస్గా నైట్ 10:30 వరకు కంటిన్యూస్గా ఉంటుంది మేడం. క్లోజింగ్ కానీ హాలిడేస్ కానీ ఏమి ఉండవు మేడం. ఓకే. ఫెస్టివల్స్ అయినా ఏదైనా సరే ఓపెన్లో. ఓకే. రీసెంట్గా లాస్ట్ 2 years నుంచి పొంగల్కి కూడా మనకి సంక్రాంతికి కూడా ఓపెన్లోనే ఉంచేస్తున్నాం. ఓకే. మీరు ఆంధ్ర కదండి, తప్పట్లేదు మేడం, ఇంకా తప్పట్లేదండి. వాళ్ళకి ఇంకా వర్క్ చేయాల్సి వస్తుందంటే ఇక్కడ సేమ్ అది కూడా క్రౌడ్ రిక్వెస్ట్ మేడం. యాక్చువల్గా ఇది పెట్టి 6 years అవుతుంది మేడం. ఇది 7th year రన్నింగ్. ఇది 6 yearsలో స్టార్టింగ్ 4 years క్లోజ్ చేసామండి. ఓకే ఓకే. క్రౌడ్ ఇంకా పండగలో క్లోజ్ చేసేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నాం అంటుంటే ఇంకా లాస్ట్ 2 years నుంచి పండగలో కూడా ఓపెన్ చేసేస్తాం. క్రౌడ్ డిమాండ్ తో మళ్ళీ ఓపెన్ తప్పట్లేదు చేశారు. పొంగల్కి అసలు మాక్సిమం ఆంధ్ర రెస్టారెంట్స్ కానీ ఆంధ్ర ఉండదు మేడం, ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. మేము ఒక 4 years మేము అలాగే వెళ్ళిపోయేవాళ్ళం మేడం. ఎందుకంటే సంక్రాంతి కన్నా మాకు పెద్ద ఫెస్టివల్ ఏం లేదు. అవును అవును. కానీ ఇక లాస్ట్ 2 years నుంచి ఇంకా తప్పట్లేదు మేడం, ఓపెన్లో ఉంచుతున్నాం. మీరు ఇంకా ఇది గోదావరి రుచులు ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఓపెన్ చేశారా? ప్రస్తుతానికైతే లేదు మేడం. బ్రాంచా? ప్రస్తుతానికైతే లేదు మేడం. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇది ఒకటే బ్రాంచ్ ఉంది. కొన్ని మా నేమ్స్తో వచ్చాయి కానీ అవి ఏవి మావి కాదు మేడం. ప్రస్తుతానికైతే ఈ నిజాంపేట రోడ్లో ఉన్న ఇది ఒక్కటే మనకి మెయిన్ బ్రాంచ్ అండ్ ఫస్ట్ బ్రాంచ్, ఒకే ఒక బ్రాంచ్ అండి. ఓకే. ఇప్పుడు సిద్దిపేటలో స్టార్ట్ ప్రాసెస్లో ఉంది మేడం. సిద్దిపేటలో సిద్దిపేట అది మేబీ నెక్స్ట్ మంత్లో ఓపెనింగ్ అయ్యే ఛాన్స్. అది కూడా అక్కడ డిమాండ్తో వెళ్తున్నారా తెలంగాణ పీపుల్స్? అవును మేడం, అది అక్కడ క్రౌడ్ రిక్వెస్ట్ మీద మేడం. యాక్చువల్గా సిద్దిపేట నుంచి కూడా ఇక్కడ టిఫిన్స్ అండ్ స్వీట్స్ కోసం వచ్చి క్రౌడ్ ఉంది. వాళ్ళ కోసమే సిద్దిపేటలో ప్లాన్ చేస్తాం. ఓకే. ఇక్కడ లడ్డు ఏంటండి? ఇక్కడ మీ ఆంధ్ర సైడ్ లడ్డు అయినా ఇక్కడ లడ్డూస్లో ఏమన్నా టైప్ ఆఫ్ లడ్డూస్ ఉంటాయి? ఇక్కడ లడ్డూస్లో రాగి లడ్డు ఒకటి ఉంటుంది మేడం. అది రాగి లడ్డు షుగర్ ఫ్రీ అండ్ షుగర్ రెండు ఉంటాయి మేడం. అది నెక్స్ట్ సున్నుండి ఉంటుంది మేడం. సున్నుండి ప్యూర్ బెల్లమే మేడం. అది గీ అండ్ బెల్లం అండ్ మినపిండి, అంతే ఇంకేమి యాడ్ అవ్వం మేడం. ఏ మినపప్పు వాడతారు? పొట్టు మినపప్పు, మనది రా మినపప్పు వైట్ ఉంటుంది. వైట్ ఉంటుంది కదా మేడం, వైట్ మినపప్పు యూస్ చేస్తారు. నెక్స్ట్ మనకి పంచదార లడ్డు ఉంటుంది మేడం. అది మనకి సారీలో యాడ్ చేసుకుంటాం కదా మేడం, ఆ టైప్ ఉంటుంది. నెక్స్ట్ మోతిచూరు మేడం, అంతే. నెక్స్ట్ రవ్వ లడ్డు ఒకటి ఉంటుంది మేడం. రవ్వ లడ్డు ఎక్కడైనా మీకు రవ్వని పొడిని చేసిన తర్వాత లడ్డు చేస్తారు, కానీ ఇక్కడ ప్రసాదం టైప్లోనే ఉంటుంది మేడం లడ్డు. ఇక్కడ మీకు రవ్వ లడ్డు ప్రసాదం టైప్లోనే ఉంటుంది. అది కూడా షుగర్ తోటి, షుగర్ అండ్ మిల్క్తో యాడ్. అలాగే గవ్వలు ఉంటాయి మేడం, బెల్లం గవ్వలు. బెల్లం గవ్వలు ఎక్కడైనా మైదా ఉంటుంది మేడం, ఇక్కడ వీట్ మేడం. వీట్తో చేస్తారు బెల్లం గవ్వలు. ఓకే. గవ్వలు అక్కడ ఇది బెల్లం కూడా, దానికి ఏం బెల్లం వాడతారు? గవ్వలకి ఏం బెల్లం వాడతారు? సేమ్ మేడం, మాండియా బెల్లం యూస్ చేస్తాం. మాండియా బెల్లం ఇదంటూ ఒక స్పెషల్ అండి. బెల్లం మీ బెల్లం అనేది మాండియా అనేది గుజరాత్లో ఉన్న ఏరియా మేడం. అది మాండియా, అక్కడ బెల్లమే తయారు చేస్తారండి ఎక్కువగా. మాండియా బెల్లం అనేది అక్కడ బాగా ఫేమస్. మరి మీకు అక్కడ నుంచి ఎలా ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి ఎలా? ట్రాన్స్పోర్ట్ ఉంది మేడం. అక్కడ నుంచి అక్కడ ఒక డీలర్తో మాట్లాడుకున్నాం. మనకు కావాల్సినప్పుడల్లా వాళ్ళు మనకి ఇక్కడికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం తీసుకుని మనం యూజ్ చేసుకుంటాం. ఎలా ఎన్ని రోజులకు ఒకసారి తెప్పిస్తూ ఉంటారు? 10 days పడుతుంది మేడం మ్యాక్సిమం. మాకు ఇక్కడ ఎక్కువగా బెల్లంతో వస్తుంది మేడం, ఎందుకంటే ఇక్కడ తయారు చేసే మ్యాక్సిమం ఐటమ్ బెల్లంతోనే తయారు కాబట్టి మాకు మ్యాక్సిమం 10 daysకి ఒకసారి ఒక బల్క్ ఆర్డర్ వస్తుంది. దాంతో మేము యూజ్. ఎన్ని కేజెస్ వచ్చినప్పుడల్లా ఎన్ని కేజెస్ తెప్పిస్తూ ఉంటారు? మినిమం 200 kgs. 200 kgs ఎన్ని 1 month అలా వస్తుందా? 10 days మేడం మ్యాక్సిమం. 10 days అంటే మన దగ్గర స్టాక్ ఉండగానే మళ్ళీ ఐటమ్ చెప్పుకుంటే వాళ్ళ 10 daysకి మనకి పంపించినప్పుడు మనకి వర్క్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా రన్నింగ్లో ఉండడం కోసం. అక్కడ మాండియా బెల్లమే
చూస్ చేసుకోవడానికి ఏంటండి స్పెషల్? అంటే మన ఆంధ్రాలోనే చాలా ఉంటాయి కదా, ఆంధ్ర మనకి దగ్గరలో వైజాగ్ ఉంది మేడం, అనకాపల్లిలో కూడా బెల్లం తయారవుతుంది. కానీ క్వాలిటీ విషయంలో మాండ్యా బెల్లం బాగా పేరు మేడం. దాంట్లో ఉండే కెమికల్స్ తక్కువ. నెక్స్ట్ దాంట్లో ఉండే మనకి గ్లూకోజ్ కానీ లిక్విడ్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు మేడం. మాండ్యా బెల్లంలో ఒక ఎలా చెప్పాలంటే మీకు ఒక జిగురు టైప్ వస్తుంది మేడం. అది మనకి అనకాపల్లిలో తగిలిది పౌడర్ టైప్ వస్తుంది. మాండ్యాలో జిగురు టైప్ వస్తుంది, గమ్మీగా వస్తుంది. దానివల్ల అది టేస్ట్ బాగుంటుంది మేడం. నెక్స్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఎక్కువగా మేము యూజ్ చేసేది మాండ్యా బెల్లమే యూజ్ చేస్తారు. మీకు అయిపోయినప్పుడల్లా మీరు వెండర్తో మాట్లాడుకొని తెప్పిస్తుంటారు. ట్రాన్స్పోర్ట్, మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ అంటే చాలా కష్టం అవుతుంది కదా. తప్పదు మేడం, కానీ దానికి ఇక్కడ వచ్చేదానికి మరి క్వాలిటీ కోసం కొన్ని ఖర్చులు తప్పదు మేడం. అదే దీన్ని చూసే కదా కస్టమర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఈ రోజుల్లో అన్ని చోట్ల స్వీట్స్ ఉంటున్నాయి, ఫుడ్ ఉంటున్నాయి, కానీ మనీ పెట్టినందుకు సాటిస్ఫై అవ్వాలి కస్టమర్ కూడా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైతే అవతల పర్సన్స్ ఆలోచిస్తారో బిజినెస్ వాళ్ళు, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. అదే మీ సీక్రెట్ అనుకుంటా, ఎక్కువ మంది ఇక్కడ క్రౌడ్ డిమాండ్ చేయడానికి కూడా. ఏదైనా కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఐటెం ఎప్పుడుది అని ఒక అనుమానంతో పట్టుకెళ్ళినప్పుడు మనం ఎప్పుడు సక్సెస్ అవ్వాలన్నమాట. మనం ఇచ్చే ఐటెంని వీళ్ళు ఇప్పుడే తయారు చేశారు కాబట్టి మనం దీన్ని ఒక 4 days తర్వాత తినే ఉద్దేశం ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడు లైవే ప్రిఫర్ చేస్తాం. దానివల్ల మేము ఐటెం ఇచ్చేటప్పుడు కూడా ఇది ఎన్ని రోజులు నిలవ ఉంటుందో కూడా చెప్పేసి ఇస్తాం మేడం. దాని తర్వాత 1 day వాళ్ళ దగ్గర ఉండడానికి అవకాశమే ఉంటుంది తప్ప ముందు పడే అవకాశం ఉండదు. అందుకనే దీన్ని కంపల్సరీగా ఇక్కడ లైవ్లో తయారు చేసి ఇవ్వడమే మెయిన్ కాన్సెప్ట్ పెట్టడానికి రీజన్ అది మేడం. వాళ్ళు మా దగ్గర ఐటెం కొనుక్కున్నప్పుడు ఇది ఎప్పుడు తయారు చేశారు అనే అనుమానం వాళ్ళకి రాకూడదు మేడం. అందుకనే లైవ్ అనేది ప్లాన్ చేసుకున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, ఇంత మంచి స్వీట్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. మీ బిజినెస్ ఇంకా సక్సెస్ అవ్వాలని, గోదావరి రుచిలో ఇంకా ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.